మానిటైజేషన్ అయ్యాక వీడియోస్ డిలీట్ చేయొచ్చా? మానిటైజేషన్ పోతుందా? ఇది యాక్చువల్‌గా కొత్తగా వచ్చిన రూల్ అండి. ఇది ఒకళ్ళు అడిగారు. యాక్చువల్‌గా నేనే చేద్దాం అనుకున్నాను. ఎక్కువ మందికి ఇష్యూ రావడం వల్ల. బట్ అడిగారు మంచిగా. సో, సరే వీడియో చేద్దాం అనేసి చేస్తున్నాను. మీరు మానిటైజేషన్ అయిన తర్వాత ఒకటో రెండో వీడియోస్ డిలీట్ చేయొచ్చు పర్లా. ఏదన్నా ఇష్యూ ఉండి లేదా అప్‌లోడ్ అవ్వకపోవడం వల్ల అలా ఒకటో రెండో వీడియోస్ డిలీట్ చేస్తే పర్లా. బట్ బల్క్‌లో గనక వీడియోస్ డిలీట్ చేస్తే, ఎక్కువ వీడియోస్ డిలీట్ చేస్తే ఖచ్చితంగా మానిటైజేషన్ పోతుంది. ఖచ్చితంగా మానిటైజేషన్ పోతుంది. ఎందుకంటే రీయూజ్డ్ అని వస్తుంది. అది పోయిన తర్వాత రీయూజ్డ్ అని వస్తుంది. ఆఫ్‌కోర్స్ మీ ఓన్ వీడియోస్ అయినా కానీ అప్పుడు రీయూజ్డ్ అని వస్తుందన్నమాట. సో, మీరు అది ఎంతో ప్రాబ్లమ్ ఉంటే తప్ప డిలీట్ చేయొద్దు. అస్తమానం వీడియోస్ని అలా డిలీట్ చేయొద్దు. ఇది చాలామంది జరిగింది. ఒక ఛానల్లో అయితే చాలా వీడియోస్ ఉన్నాయి. అప్పటికే బోల్డ్ వీడియోస్ ఉన్నాయి. ఇంకా డిలీట్ చేసిన వీడియోస్ కూడా 200, 300 వీడియోస్ ఉన్నాయంట అప్పటికి. సో, అలా డిలీట్ చేసినా కూడా మానిటైజేషన్ పోతుంది. సో, వీడియోస్ అయితే డిలీట్ చేయొద్దు మానిటైజేషన్ అయిన తర్వాత. మీరు ఏ రాంగ్ ఉన్నా సరే మీ ఛానల్స్లో మానిటైజేషన్కి ముందే డిలీట్ చేసుకుని అప్పుడు మానిటైజేషన్కి అప్లై చేసుకోండి. ఫ్యూచర్లో ఇంకెప్పటికీ ఏ ఇష్యూ రాకుండా ఉంటుంది. అండ్ అలా వచ్చినప్పుడు అపీల్ చేసినా కూడా కొన్ని ఛానల్స్లో అవ్వట్లా. ఒరిజినల్ కంటెంట్ అయినా కానీ అలా వీడియోస్ డిలీట్ చేసిన తర్వాత అపీల్ వస్తే అవ్వట్లా. మళ్ళీ రీయూజ్డ్ వస్తుంది చూసారా, మళ్ళీ ఇది 3 మంత్స్ తర్వాత మళ్ళీ రీయూజ్డ్ వస్తే అప్పుడు అపీల్ చేస్తే అప్పుడు అవుతుందన్నమాట. కొంతమంది జరుగుతుంది, ఇట్లా అందరికీ కాదు. కొంతమందికి ఫస్ట్ టైం అపీల్ సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో, అలా రకరకాలు ఉంటాయి అన్నమాట. అది కూడా ఎప్పుడు మన ఒరిజినల్ కంటెంట్ అయితేనే మనం అపీల్ చేసుకోగలం. సో, ఈవెన్ నా ఛానల్లో కూడా ఇప్పుడు నేను ఈ మాట చాలాసార్లు చెప్పాను. ఈ ఇష్యూ నా ఫస్ట్ ఛానల్లో కూడా ఉంది. డిలీట్ చేయాల్సిన వీడియోస్ ఉన్నాయి. ఎందుకులే రిస్క్ అని కదిలియట్లేదు అనమాట. మళ్ళీ అపీల్ ఇవన్నీ ఎవరు చేస్తా కూర్చుంటారులే అని చెప్పి అవన్నీ ఏం కదిలించట్లే. అండ్ ఇలాంటివి ఏమన్నా చెప్పామనుకోండి, వెటకారంగా చూసేవాళ్ళు కూడా ఉన్నారు. ఏం చెప్తుంది ఏం అసలే, ఏదో ఊరికే జనాలను భయపెడుతుంది అనుకునే వాళ్ళు ఉన్నారు. అండ్ వాళ్ళకే ఇష్యూ వచ్చిందో అప్పుడు అర్థమై వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. అఫ్కోర్స్ అందరూ రారు. అలా మనకి కామెంట్స్ నెగిటివ్గా రాసి ఇక్కడికేమో మంచిగా వచ్చి అడిగేవాళ్ళు కొంతమంది ఉంటారు. అయితే కొంతమంది ఏమో మనని ముందే చెప్తారు ఇట్లా. వాళ్ళు అనుకునేది ఏదో ముందే నెగిటివ్గా చెప్పేస్తారు. వాళ్ళకి ఆ ఇష్యూ వచ్చిన తర్వాత అప్పుడు చెప్తారనమాట, మీరు చెప్పింది కరెక్టే మేడం, మేము వినలేదు అప్పుడు. మీరు చెప్పింది కరెక్టే అయింది, మానిటైజేషన్ అవ్వలేదు అని. ఎంత క్యూట్గా అనిపిస్తుందో అసలు అట్లాగా అలా వచ్చి చెప్తుంటే. లెక్కైతే నాకు చెప్పాల్సిన పని లేదు, వాళ్ళకేం పని చెప్పండి. కాకపోతే వాళ్ళు చేసిన మిస్టేక్ రియలైజ్ అయ్యి వస్తున్నందుకు అదొక ఇదనమాట. సో, అది రియలైజ్ అయిన తర్వాత ఏం ఉపయోగం లేదు. మొత్తం అంతా పోయిన తర్వాత ఇది వస్తే ఏం ఉపయోగం చెప్పండి. సో, అందుకే చెప్పేవి వినడానికి ట్రై చేయండి, ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఇలాంటివే కాదు, ఏమైనా సరే వీడియోస్ డిలీట్ చేయడం గురించే కాదు, కంటెంట్ ఎలా పోస్ట్ చేయాలి ఏంటి అనే వాటి గురించి కూడా ఒకళ్ళు చెప్తున్నారు అంటే ఎందుకు చెప్తున్నారు అనేది ఆలోచించండి. ఇప్పుడు నేను మిస్టేక్ చేశానని ఎవ్వరు చెప్పరు. ఎవ్వరు ఏ టెక్ ఛానల్ వాళ్ళు నేను మిస్టేక్ చేశాను, ఈ పొరపాటు చేశాను, అందుకే నాకు ఇట్లా జరిగింది అని ఎవ్వరు చెప్పరు. కానీ నేను ఎన్నిసార్లు చెప్పాను, నేను చేసే మిస్టేక్స్ కూడా చెప్తాను. ఎందుకు అంటే అది మీకు తెలియాలని, మీరు కూడా అర్థం చేసుకోవాలని. నేను కూడా ఇప్పుడు మీలాగానే ఏమీ తెలియకుండా వేరే వేరే కంటెంట్లు పెట్టేసి ఎలా అయినా మానిటైజేషన్ కావాలంతే. అది ఎలా వచ్చిందో అనేది అనవసరం. అలా నేను ఎన్ని చేశాను, అది కూడా వీడియో కూడా చేసి పెట్టాను. సో, ఎందుకు అంటే అదంతా నేను ఫేస్ చేశాను, ఇంకొకళ్ళు ఫేస్ చేయకూడదు. నాకు ఎవరు లేరు అప్పుడు చెప్పేవాళ్ళు. నాకు నేను ఓన్గా పెట్టుకున్నాను అంతా. ఇప్పుడు మీకు అంత క్లియర్గా ఇప్పుడు నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ అంతా నేను ఓన్గా తెలుసుకున్నది. ఎవ్వరు అసలు ఎక్కడ ఏ ఇన్ఫర్మేషన్ దొరికేది కాదు. ఫుల్ ఎక్స్పీరియన్స్తోనే వచ్చింది నాకు. అసలు చెప్తే నంబరు. ఐడెంటిటీ వెరిఫికేషన్ చేసే టైంలో నేను ఐడెంటిటీ వెరిఫికేషన్ చేసుకునే టైంలో యాడ్సెన్స్లో 5 years బ్యాక్ అప్పట్లో స్కాన్ కాపీస్ పెట్టొచ్చు, బట్ ఇప్పుడు స్కాన్ కాపీస్ పెట్టకూడదు. అసలు ఎంత టెన్షన్ అంటే వణికిపోతూ, నాకు టైం కూడా గుర్తుంది. 1:58 PMకి నేను అప్లోడ్ చేసింది. నైట్ 10కి వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని మెయిల్ వచ్చిందనమాట. ఎగిరి గంతేసాను అనమాట. అప్పుడు ఏమీ తెలియకుండా అలా గుడ్డిగా వెళ్ళిపోతూ చేసుకున్న ప్రాసెస్ అనమాట అది అప్పట్లో. ఇప్పుడు మ్యాక్సిమం అంతా నాకు నాలెడ్జ్ వచ్చింది దాని గురించి. అందుకే తెలియని వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేయకూడదు అనేసే ఈ వీడియోస్ అన్నీ చేసి పెడతాను. ఊరికే నేను ఏది చెప్పను. ఎందుకంటే నేను ఫేస్ చేశాను, ఇంకొకరికి ఈజీగా అన్న పని అవుతుంది కదా అన్న ఉద్దేశంతో మాత్రమే. ఇప్పుడు నేను కొన్ని అమౌంట్ తీసుకుని చేసే ప్రాసెస్లు ఉంటాయి, అవి కూడా నేను వీడియోస్ చేసి పెట్టాను. ఏం చేస్తే ఏమవుద్ది, అలా చేయొద్దు ఇలా చేయొద్దు అని చెప్పి అవి చూసి కూడా మిస్టేక్స్ చేసేవాళ్ళు ఉన్నారు. ఏం చేస్తాం ఇంకా చెప్పండి. సో, ఈ వీడియో విషయానికి వచ్చేసరికి టాపిక్కే మారిపోయింది అసలు ఏకంగా. వీడియోస్ అయితే మీరు ఎక్కువగా డిలీట్ చేయొద్దు. మానిటైజేషన్ అయిన తర్వాత వీడియోస్ డిలీట్ చేస్తే మానిటైజేషన్ పోతుంది. ఎక్కువ వీడియోస్ డిలీట్ చేస్తే 1-2 వీడియోస్ డిలీట్ చేస్తే పర్లేదు. మళ్ళీ ఇప్పుడు 5 వీడియోస్ డిలీట్ చేసి నేను 5 వీడియోస్ డిలీట్ చేసాను ఏమన్నా ప్రాబ్లం అవుద్దా అని అడగండి.
ఎందుకంటే మీకే తెలుస్తుంది, ఏమన్నా ప్రాబ్లం అయితే మానిటైజేషన్ పోతుంది కదా. ఇక మనం ఏం చేయలేం దాన్ని, జరిగేదాన్ని మనమేం ఆపలేం కదా. జరిగిపోయింది, వదిలేసేయండి. ఇక నుంచి మాత్రం కేర్ఫుల్గా ఉండండి.